హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @tasty treats. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీకు క్రిస్పీ చికెన్ జాయింట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అవుతూ మీరు చేస్తే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? జాయింట్స్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 to 3 hours మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ చాలా బాగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ నేను మీకు ముందుగా మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత 1/2 teaspoon పసుపుని, 3 teaspoons కారంని, 1.5 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 3 teaspoons పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ గీ 3 teaspoonsని యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు మనం వేసిన మసాలాలన్నీ బాగా జాయింట్స్కి పట్టుకుంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిశ్రమం అంతటిని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కనీసం 6 to 7 minutes బాగా కలపాలి. ఈ విధంగా అంతా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత కనీసం 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత జాయింట్స్ వేయించడానికి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత జాయింట్స్ని వేసుకోవాలి. ఒక 70% ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న జాయింట్స్ని వేసుకొని బాగా డీప్ రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు జాయింట్స్ లోపల వరకు రోస్ట్ అయ్యి తినడానికి చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. అన్ని జాయింట్స్ని అదే విధంగా ఫ్రై చేసుకొని కొద్దిగా ఆయిల్లో కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. క్రిస్పీ జాయింట్ ఫ్రై రెడీ. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.